దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వినబోయే ముందు ఈ పాట ద్వారా మన దేవాతి దేవుని ఆరాధిద్దాం. ఒకవేళ మీ పనులలో నిమగ్నమై ఉంటే కొద్దిసేపు దేవుడి సన్నిధిలో కూర్చుందాం. మనము దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుందాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా,
నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఈ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా, నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. హృదయం పొంగెను, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. భారము చేత అలసి సొలసిన సమస్త ప్రజలారా నా యొద్దకి రండి అని ఆహ్వానించావు ప్రభువా. ఈరోజు నీ బిడ్డలు అనేక ఇరుకులలో, ఇబ్బందులలో అలసిపోయి ఉండగా అయా నీ సన్నిధిలో కూర్చుని ఉంటూ ఉండగా ప్రభువా, వాళ్ళు నిరీక్షణ కోల్పోయి నిరాశలో, నిస్పృహలో వాళ్ళు జీవిస్తుండగా ప్రభువా, వాళ్ళందరినీ వాక్యం ద్వారా బలపరచమని, ధైర్యపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. ఈరోజు మనం పరిశుద్ధాత్మ శక్తి గురించి మనం ధ్యానిద్దాం. అనేక మంది పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉంటే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆదిమ సంఘంలో అపోస్తుల మీదికి దిగి వచ్చినప్పుడు అపోస్తుల కార్యాల్లో మనందరం కూడా చదువుతున్నాం. దేవుడు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. మంచి గొప్ప గొప్ప ప్రసంగాలు చేశారు. అనేక మంది రక్షణలోకి వచ్చారు. వాళ్ళు అనేక మందిని స్వస్థపరిచారు. చనిపోయిన వారిని లేపారు. అనేక మందిని సువార్తలో వాళ్ళని నడిపించడం మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, అనేక మంది ప్రశ్న ఏంటంటే, అదే రీతిగా ఆ పెంతెకోస్తు పండుగ దినమున ఎలాగైతే హేరాళంగా దేవుడు తన ఆత్మని కుమ్మరించాడో, దేవుడు అందరి మీద కుమ్మరిస్తాడా అని ఒక అనుమానం మనందరికీ. యావేల్ గ్రంథంలో మనం చదువుతున్నాం, అంత్య దినములలో నా ఆత్మని అందరిపై కుమ్మరిస్తానంటున్నాడు. అవునండి,
అందరిపై దేవుని ఆత్మని కుమ్మరిస్తానన్నది దేవుని వాగ్దానం. మరి నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను అని చాలామంది ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఈరోజు ఆ ప్రశ్నకి సమాధానం బైబిల్లో నుంచి కనుక్కుందాం. మనకు ఆశ ఉంది, దేవుని ఆత్మని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండని ఆశ ఉంది. అనేక మార్లు ప్రార్థన కూడా చేస్తాం. అనేక మార్లు మనము అభిషిక్తులైన వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకుంటాం. నా కోసం ప్రార్థన చేయండి, నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. మన బైబిల్లో అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి చదువుతున్నాం. ఈయన ఆ యొక్క పేతురు, యోహాను ఇద్దరు కూడా అనేక మంది మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడటం ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన గమనించి సిమియోన్ అనే వ్యక్తి పేతురు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కొంచెం డబ్బులు ఇస్తాను, కొంచెం ద్రవ్యం ఇస్తాను, నాకు కూడా ఈ శక్తిని ఇవ్వండి అని అడుగుతున్నాడు. చూడండి, డబ్బులు పెట్టి పరిశుద్ధాత్మ శక్తిని కొనుక్కోవాలని ఈ వ్యక్తి ప్రయాసపడుతూ ఉన్నాడు. అప్పుడు పేతురు గారు గర్దిస్తూ ఉన్నాడు, నువ్వు డబ్బుల వల్ల నువ్వు ఈ శక్తిని పొందుకోలేవు అన్న మాటని పేతురు గారు చెప్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, మరి ఎలా మనం పరిశుద్ధాత్మని పొందుకోవాలి? అనేక మార్లు ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? ఈరోజు వాక్యంలో మనం చూద్దాం. 2 తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట మనం చదువుతున్నాం. ఒక ఇంట్లో అనేక రకాల వస్తువులు ఉంటాయి. దాంట్లో బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, అలాగే చెక్కతో తయారు చేసిన ఆ యొక్క పరికరాలు ఉంటాయి, అలాగే మట్టితో తయారు చేసిన అనేక కుండలు కావచ్చు, ఆ మట్టితో తయారు చేసిన కొన్ని సామాగ్రి కూడా మన ఇళ్ళల్లో కనబడతాయి. సో 4 రకాల వస్తువులని మనం చూస్తున్నాం మన ఇళ్ళల్లో. 1 బంగారము, 2 వెండి, 3 చెక్కతో తయారు చేయబడినవి, 4 ఆ యొక్క మట్టితో తయారు చేయబడ్డవి. ఇవన్నిట్లలో అన్నీ ఒకే విధంగా ఉంటాయా అంటే లేదండి. కొన్నేమో ప్రత్యేకమైన పాత్రలుగా ఉన్నాయి, కొన్నేమో సాధారణ పాత్రలుగా ఉన్నాయి. సమ్ ఆర్ స్పెషల్ వెసల్స్, సమ్ ఆర్ ఆర్డినరీ వెసల్స్. చూడండి, ఈ ప్రత్యేకమైన పాత్రలని అంటే బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా బీరువాలో పెడతాం. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన ఈ యొక్క గుణాలు కలిగి ఉన్నాయి కాబట్టి, దాని విలువ ఎక్కువ కాబట్టి మనం జాగ్రత్తగా దాచుకుంటాం. అలాగే చెక్కతో చేసింది కావచ్చు, కుండతో చేసింది కావచ్చు, అది ఎక్కడో దగ్గర మనము అమర్చి పెట్టేస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, అదే 2 తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 21వ వచనంలో చదువుతున్నాం. ఎవరైనా కానీ వాళ్ళు ప్రత్యేకమైన పాత్రగా, ఇంకొక మాటలో చెప్పాలంటే ఘనతకు చెందిన పాత్రగా ఉండాలి అంటే వాళ్ళని వాళ్ళు శుద్ధీకరించుకోవాలి అనే మాట రాయబడుతుంది. ఎనీబడి వాంట్స్ టు బికమ్ ఏ స్పెషల్ వెసల్, హీ హ్యాస్ టు క్లెన్స్ హిమ్సెల్ఫ్. ఆయన్ని శుద్ధీకరించుకోవాలి అనే మాటని మనం బైబిల్లో చదువుతున్నాం. ప్రియమైన వారలారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నాం. బంగారము చాలా విలువైనది. ఎందుకు చాలా విలువైందంటే ఆ బంగారము తయారు చేసేటప్పుడు ఆ కొలిమిలో 7 సార్లు అది పరచబడుతుంది. 7 times ద గోల్డ్ ఈజ్ ప్యూరిఫైడ్ ఇన్ ఫైర్. అగ్నిలో అది శుద్ధీకరించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే అది చాలా ఘనతకు చెందిన ఒక పాత్రగా, ఒక వస్తువుగా మనకు కనబడుతుంది. ఈరోజు నీవు నేను పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండి మనము ఘనతకు చెందిన పాత్రగా మనం ఉండాలంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ హానరబుల్ వెసల్, మనల్ని మనం శుద్ధీకరించుకోవాలన్నది దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. అవునండి, శుద్ధీకరణ అంటే ఎలాంటి శుద్ధీకరణ మనం చేసుకోవాలి? ప్రతి ఒక్కరము ఏదో సమస్యలో, ఏదో విషయంలో, మన బలహీనతలో మనం పోతూ ఉంటాం, పాపంలో మనం జీవిస్తూ ఉంటాం. కానీ మనకి మనస్సాక్షికి ఏమనిపిస్తుందంటే అన్నీ బాగానే ఉన్నాయి కదా, నేను బాగానే ఉన్నాను కదా అని సమర్థించుకుంటూ బ్రతుకుతాం. బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు యెషయా ప్రవక్త. ఈ ప్రవక్త బహుశా అనుకున్నాడేమో, నేను దేవుడి చేత ఎన్నుకున్నప్పుడు ప్రవక్తని, నేను చాలా మంచిగా ఉన్నాను,
చాలా హ్యాపీగా ఉన్నాను, నా పరిచర్యని బాగా చేస్తున్నాను అనుకున్నాడేమో. కానీ ఒకానొక దినమున ఆయన ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన తప్పును చూపిస్తున్నాడు. ఆయన తప్పును చూపించినప్పుడు, ఆ దర్శనంలో ఆయన తప్పును చూపించినప్పుడు, ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఆయన యొక్క పాపము కనబడినప్పుడు ఆ నోట్లో అంటూ ఉన్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలవాడని, అపవిత్రమైన ప్రజల మధ్యలో నివాసముగా ఉంటున్నవాడిని అన్నాడు. చూడండి, ఆయన తప్పుని గ్రహించాడు. ప్రవక్త ఆయనకి సమస్య ఏంటంటే ఆయన నాలుక అపవిత్రమైనదంట. దేవుడు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడో దేవుడు సెరాఫును పంపించి ఒక అగ్నితో ఆయన నాలుకని శుద్ధీకరించడం మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, యెషయా ప్రవక్త దేవుడికి ఘనతకు చెందిన పాత్రగా ఉండాలి అనుకున్నప్పుడు తనను తాను పవిత్రపరుచుకున్నాడు. ఆ యొక్క సెరాఫు ద్వారా దేవుడు యెషయా ప్రవక్తని పవిత్రపరిచిన తర్వాత యెషయా ప్రవక్త 6-7 అక్కడి నుంచి అధ్యాయాల్లో మనం చదువుకుంటే గొప్పగా దేవుని సేవలో యెషయా ప్రవక్త వాడబడ్డాడు. ఈరోజు అదే శుద్ధీకరణ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఘనతకు చెందిన పాత్రగా నువ్వు వాడబడాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు బికమ్ ఎ హానరబుల్ వెసల్? దెన్ ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ దట్ యూ అండ్ ఐ షుడ్ బి ప్యూరిఫైడ్ అండ్ శాంటిఫైడ్. నేను దేవుడి చేత శుద్ధీకరించబడాలి, పవిత్రపరచబడాలి. అప్పుడే మనము ఘనతకు చెందిన పాత్రగా మనం తయారవుతామనే మాటని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆ రోజు అపోస్తులు ఆ పై మేడ గదిలో ఉన్నప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాం. వాళ్ళ నాలుకల మీదకి అగ్ని జ్వాలలాగా ఆ యొక్క అగ్ని రావడం మనం చూస్తున్నాం. అగ్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి మీదకి వస్తుందో అది శుద్ధీకరణకి సాదృశ్యంగా ఉంది. ఫైర్ క్లెన్సెస్ పీపుల్. వాళ్ళకి శుద్ధీకరణ అవసరము. అందుకే అగ్ని నాలుకల ద్వారా ఆ యొక్క 120 మంది మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరిలో ఉన్న అపవిత్రతని, మాలిన్యాన్ని దేవుడు కడిగేసి వాళ్ళందరినీ కూడా ఘనతకు చెందిన పాత్రలుగా వాళ్ళని తయారు చేస్తున్నాడు. అందుకే వాళ్ళు దేవుని ఆత్మని కలిగి ఉండి, దేవుని ఆత్మ శక్తిని కలిగి ఉండి వాళ్ళు దేవుడి కోసం గొప్ప కార్యాలు చేయటం మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. ప్రియమైన వారలారా, ఈరోజు యెషయా ప్రవక్తలాగా ఆయనకి నోరు సమస్య, అలాగే శిష్యులకు కూడా అనేక బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు ఉన్నప్పుడు కొంతమంది పిరికివారు, కొంతమంది అనుమానించేవాళ్ళు, కొంతమంది భయంతో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు తన అగ్నిని పంపించి అగ్ని నాలుకలతో వాళ్ళని శుద్ధీకరించినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. ఈరోజు దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను కూడా ఘనతకు చెందిన పాత్రగా మారాలి ప్రభువా. ఆ ఘనతకు చెందిన పాత్రగా నేను మారాలంటే నన్ను నేను శుద్ధీకరించుకునే కృపను నాకు ఇవ్వమని అడుగుదాం దేవుణ్ణి. ఈరోజు మనందరం కూడా ఆ శుద్ధీకరణ గుండా వెళ్దాం. దేవుడు తన చాలా పవిత్రమైన పాత్రలని, చాలా వాళ్ళు శుద్ధీకరించుకున్న పాత్రలోనే తన శక్తిని పోస్తాడు అనే మాటని మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ మట్టి ఘటమైన ఈ శరీరాల్లో దేవుడు తన మహిమైశ్వర్యమైన శక్తిని కుమ్మరిస్తాడు. ఆ కుమ్మరించే ముందు దేవుడు ఆ వ్యక్తిని శుద్ధీకరిస్తాడు. ఆ వ్యక్తి తనను తాను శుద్ధీకరించుకోవాలి అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు యెషయా ప్రవక్తలాగా ప్రార్థన చేస్తారా? ఆ రోజు పై మేడ గదిలో బహుశా శిష్యులు 10 రోజులు ఇదే ప్రార్థన చేసి ఉంటారు. ప్రభువా ఒకవైపు మమ్మల్ని శుద్ధీకరించు, ఇంకోవైపు నీ ఆత్మ శక్తిని మా మీద కుమ్మరించు. పెంతెకోస్తు ఉట్టిగా రాలేదండి. 10 రోజుల్లో వాళ్ళ శుద్ధీకరణ ద్వారా, ప్రార్థన ద్వారా వాళ్ళు శుద్ధీకరించుకున్నారు. 10 రోజులు దేవుడి సన్నిధిలో ఉండి వాళ్ళు శుద్ధీకరించుకొని పెంతెకోస్తు దినాన దేవుని శక్తిని వాళ్ళు పొందుకున్నారు. ప్రియమైన వారలారా, ఈరోజు ప్రార్థన చేద్దామా? ప్రభువా నేను కూడా ఘనతకు చెందిన పాత్రగా ఉండాలి, నన్ను శుద్ధీకరించవా, నీకోసం వాడబడాలి, నీకోసం ఘనతకు చెందిన పాత్రగా నేను ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు శుద్ధీకరించిండుగాక. ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని మన బలహీనతలన్నీ దేవుడికి సమర్పించి ప్రభువా నన్ను శుద్ధీకరించు అని అడగండి.
ఈ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఈ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నీలోని ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మేమందరము కూడా ఘనతకు చెందిన పాత్రలుగా మేము ఉండాలి ప్రభువా. ఆ ఘనతకు చెందిన పాత్రలుగా మేము ఉండాలంటే మమ్మల్ని మేము శుద్ధీకరించుకోవాలని వాక్యంలో చదువుతున్నాం. ప్రభువా, మమ్మల్ని అందరినీ శుద్ధీకరించండి. నీ యొక్క ఈ మట్టి ఘట్టమైన ఈ శరీరంలో నీ మహిమైశ్వర్యం పోసి మమ్మల్ని గొప్ప సాధనాలుగా వాడుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని హేరాళంగా దీవించునుగాక.